ఈ కార్యక్రమానికి సంబంధించి వేదిక మీద ఉన్న సోదరులు ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షులు పుల్లాయిపు గారికి, అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్ రమేష్ గారికి, మరి శ్రీరామరావు గారికి, మరి ఇతర పెద్దలకు, మరి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా బహుజన చైతన్య వేదిక ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈగల్ ఐ అనే ఒక ఫెసిలిటీ సంస్థ ద్వారా మరి ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి న్యూట్రిషన్ ఫుడ్ని అందిస్తూ, అదేవిధంగా మరి ఈగల్ ఐ ఒక అవుట్సోర్సింగ్ సంస్థ ద్వారా మరి సమాజంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రయాణం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈగల్ ఐ ఒక సంస్థను స్థాపించిన శ్రీ గంగాధర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఈ ప్రపంచం ఎప్పుడో ప్రైవేటైజేషన్ అయిపోయింది. మరి ఆల్రెడీ ప్రైవేటైజేషన్ ఈ ప్రపంచాన్ని మరి ప్రైవేటైజేషన్ ఎంప్లాయీస్తో ఈ ప్రపంచం ఎప్పుడో నిండిపోయినది. మరి ఇటువంటి తరుణంలో ఈగల్ ఐ హంటర్స్ ద్వారా ఈ సమాజంలో ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసి బహుజనులు అయి ఉంటారు. మరి బహుజనుల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల్లో ఎక్కువగా మరి టెక్నికల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, అంటే నేను ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు, అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎవరు కూడా టెక్నికల్ సైడ్ వెళ్ళలేదనే ఉద్దేశంతో ఈ పదాలు నేను ఉపయోగిస్తున్నాను. మరి టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఎవరైతే దూరంగా ఉంటారో అటువంటి వాళ్ళు మరి ఈ అవుట్సోర్సింగ్ సంస్థ ద్వారా ఉద్యోగాలు పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి గంగాధర్ గారికి ఒకటే సజెస్ట్ చేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో మరి అన్ఎంప్లాయ్మెంట్